హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మీరు ఎప్పుడైనా ఎండ్రాయిలు కోడిగుడ్డుతో పులుసు ఎప్పుడన్నా పెట్టుకున్నారా? లేదా అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి, భలే ఉంటుంది. ముందుగా ఎండ్రాయిల్ని వేడి నీళ్ళు పోసి నానపెట్టి తర్వాత మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత గుడ్లని బాయిల్ చేసుకొని ఘాట్లు పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ పోసుకొని కాస్త పసుపు వేసుకొని గుడ్లని అలాగే ఎండ్రాయిల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పులుసులో ఎండ్రాయిలు క్రిస్పీగా భలేగా ఉంటాయి. ఫ్రై అయిన గుడ్లు ఎండ్రాయిల్ని ఓ ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మెంతులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అందులోనే కాస్తంత ఉప్పు కూడా వేసుకొని ప్లేట్ పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కాస్త కారం, గరం మసాలా వేసి చింతపండు పులుపు కూడా వేసి అందులోనే కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇందులోనే గుడ్లు అలాగే ఎండ్రాయిల్ని కూడా వేసి పులుసు అనేది దగ్గరగా రానివ్వాలి. ఉంటే లాస్ట్లో కొత్తిమీర కూడా జల్లుకొని అన్నంలో గుడ్డు అలాగే ఎండ్రాయ పెట్టుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది.